శ్రీలత రామలక్ష్మి గురించి తెలిసి కూడా పొయ్యి రామలక్ష్మితోనే పెట్టుకుంటుంది. రామలక్ష్మిని ఓడించాలనుకుంటుంది. అయితే రామలక్ష్మి సునాయాసంగా 1,50,00,000 వాల్యూ చేసే ల్యాండ్‌ని 4,00,00,000 పెట్టి కొనిపిచ్చేస్తుందనమాట. అప్పుడు ఎవరు గెలిచినట్టు? శ్రీలత ఓడినట్టు, రామలక్ష్మియే గెలిచినట్టు కదా! ఆ ఒక్క లాజిక్ మర్చిపోయి నేనేదో గెలిచేసానన్నట్టు లాస్‌కి కొనేస్తుందనమాట. అయితే ఇక రామలక్ష్మి తాతయ్య, అమ్మమ్మ ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తను మనవరాలే అన్నట్టు మురిసిపోతూ ఉంటారు కదా! అయితే ఏంటి అసలు నిజంగా రామలక్ష్మినా? మైథిలీనా? అన్నట్టు డౌట్ పడుతూ ఉంటారనమాట. ఇక శ్రీవల్లికి డౌట్ వచ్చిందంటే క్లారిఫై చేసుకోకుండా ఉండదు కదా! మొదలే సీరియల్ తెలివితేటలు అన్నట్టుగా వెళ్ళి వాళ్ళని అడుగుతుంది. అయితే రామలక్ష్మి వాళ్ళ అమ్మమ్మ ఉండి చెంప పగలగొడుతుందనమాట. మా మనవరాలిని మీకు దొరికిందా? మీరు పెంచుకుంటున్నారా? ఎప్పుడు దొరికింది? పైగా వేరే వాళ్ళ పేరెట్టి మాట్లాడతావా? అంటూ చెంప పగలగొడుతుందనమాట. అయితే శ్రీవల్లి అదేంటి బామ్మగారు అలా అంటున్నారు? మాకు కావాల్సిన ఆవిడ కూడా ఇట్లనే ఉండేది. అందుకే అడిగానులెండి అంటే, మీ మీద పోలీస్ కేస్ పెడతాను అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది. ఇంకొకసారి రామలక్ష్మి అనే పేరు తలుచుకోవడానికి కూడా భయపడేలాగా వార్నింగ్ ఇస్తుందనమాట. అయితే అసలు వీళ్ళకేం అర్థం కాదు. ఇదేంటి రామలక్ష్మి లాగే ఉంది. రామలక్ష్మికి ఇంకా డబుల్ ఉన్నట్టుంది ఈ మైథిలి. అసలు నిజంగా మైథిలియేనా? కాదా? అన్నట్టు అనుకోని సందీప్‌కి ఒక విషయం చెప్పి పంపిస్తాననమాట. కనుక్కోపో మొత్తం డీటెయిల్స్ అనంటే, సందీప్ కనుక్కొని వస్తాడు. రామలక్ష్మి వేరు, ఈ మైథిలి వేరు. ఇదిగో డెత్ సర్టిఫికేట్ అన్నట్టు చూపిస్తాడనమాట. మైథిలి నిజంగా వాళ్ళ మనవరాలే ఫారెన్ నుంచి వచ్చిందంట అన్నట్టు చెప్తారు. అయితే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. హమ్మయ్య! రామలక్ష్మి కాదులే. ఈ మైథిలి కదా! ఈ మైథిలితో మనకేం పని ఉంటుందిలే అన్నట్టు అనుకుంటారు. అసలు విషయం తెలిసిన రోజు ఉంటుందనమాట వీళ్ళకి. రామలక్ష్మి గురించి అసలు నిజం తెలిసినప్పుడు అంటే మైథిలియే రామలక్ష్మి, రామలక్ష్మి మైథిలి నిజం తెలిస్తే ఎలా ఉండబోతుంది కమింగ్